తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అప్పట్లో పొలిటికల్ గా వాళ్ళది మామూలు హడావుడి కాదు. దశాబ్దాల పాటు నియోజకవర్గంలో ఆ దంపతులు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా నడిచింది. పార్టీలో అయినా లోకల్ రాజకీయాల్లో అయినా అలా ఉండేది వారి పెత్తనం. ఇప్పుడు సొంత పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొన్నాళ్ళుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆ పొలిటికల్ కపుల్ ఇప్పుడు సడన్ గా యాక్టివ్ అవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఎవరాళ్ళు, ఏంటా కథ? రూటు మార్చిన గుండా దంపతులు. శ్రీకాకుళంలో మళ్లీ మొదలెట్టిన మాజీ ఎమ్మెల్యే. పోయిన దగ్గరే వెతుక్కుంటున్నారా? పట్టు సాధించేందుకు కొత్త పథకం వేశారా? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చే నడుస్తోంది. ఏడాది కాలంగా రాజకీయ మౌనం పాటిస్తున్న గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ దంపతులు మరోసారి రాజకీయంగా లైమ్ లైట్ లోకి రావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిజానికి 2024 ఎన్నికల ముందు దాకా ఇక్కడ గుండా కుటుంబాందే హవా. 1985 నుంచి శ్రీకాకుళం టీడీపీ టికెట్ అంటే గుండా కుటుంబానిదే అన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. 2024 ఎన్నికల్లో గుండా లక్ష్మీదేవి, ఆమె భర్త మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణలను కాదని కొత్త నేత గొండు శంకర్ కి టికెట్ కేటాయించింది పార్టీ హైకమాండ్. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న గుండా వర్గం పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు, కింజరాపు అచ్చెన్నాయుడు వల్లే తనకు టికెట్ దక్కలేదంటూ అప్పట్లో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు లక్ష్మీదేవి. తమ కుటుంబానికి టికెట్ దక్కలేదన్న కోపంతో ఎన్నికల్లో ఎక్కడా పార్టీ తరపున ప్రచారం కూడా చేయలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికలకు ఆ దంపతులు దూరం పాటించారు. ఎన్నికల తర్వాత అనూహ్యంగా టీడీపీ కూటమి సర్కార్ ఏర్పడడంతో అలకవీడి పార్టీకి దగ్గరవుదామని ప్రయత్నించారు గుండా కపుల్. కానీ కాలం కలిసి రాలేదు. జిల్లాలో పరిస్థితులు కూడా వారికి అనుకూలించలేదు. వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్ విజయం సాధించడం, జిల్లాలో పొలిటికల్ పెత్తనమంతా మంత్రి అచ్చెన్న చేతుల్లోకి వెళ్లిపోవడం గుండా ఫ్యామిలీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ సైతం అచ్చెన్నకు ఆప్తుడిగా మారడంతో పార్టీలో మళ్లీ యాక్టివ్ అవకాశం గుండా దంపతులకు దక్కలేదు. ఏడాది కాలంగా అదే దూరం మెయింటైన్ చేస్తున్నారు. కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా గుండా అప్పల సూర్యనారాయణ 1-2 సార్లు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసినా పార్టీతో గ్యాప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. జిల్లాలో పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా వారికి ఆహ్వానం కూడా అందడం లేదు. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే శంకర్ సైడ్ తీసుకోవడంతో రాజకీయంగా ఎటూ పాలుపోని పరిస్థితికి చేరుకుంది గుండా కుటుంబం. పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో, మండల, గ్రామ కమిటీల్లో గుండా అనుకూల నేతలు, కార్యకర్తలు లేకుండా పోయారు. ఇటీవలే మేజర్ సర్జరీ జరిగి అప్పల సూర్యనారాయణ విశాఖలో ఆసుపత్రిలో ఉంటే మాజీ మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మినహా జిల్లా టీడీపీ నేతలెవ్వరూ పరామర్శించలేదు. అయితే ఈ గ్యాప్ అంతా జిల్లాలోని కొందరు పార్టీ నేతలతోనే తప్ప హైకమాండ్తో కాదంటున్నారు లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ. సీనియర్ నాయకులుగా అధిష్టానం దగ్గర తమకు ఉండాల్సిన గుర్తింపు, గౌరవం అలాగే ఉన్నాయని భావిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి నేరుగానే తమకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆహ్వానం అందిందని, దాన్ని తమకు అందకుండా జిల్లా నాయకులే తప్పించారని లక్ష్మీదేవి ఆరోపిస్తున్నారు. ఇటీవలే కడపలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి కూడా పార్టీ అధిష్టానం నుంచి నేరుగా గుండా దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో అనుచరులతో కలిసి మహానాడుకు హాజరైన లక్ష్మీదేవి ఏడాది తర్వాత పార్టీ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. మహానాడు వేదికపై కూర్చొని చంద్రబాబుతో ఆమె మాట్లాడడము అందర్నీ ఆకర్షించింది. అందుకే పోయిన దగ్గరే వెతుక్కోవాలన్న భావనకొచ్చారట. తమ కోసం కాకపోయినా రాజకీయంగా తమను నమ్ముకున్న వారి కోసమైనా తిరిగి పార్టీలో నిలదొక్కుకోవాలన్న ఆలోచనలో ఉందట ఈ పొలిటికల్ జంట. మహానాడు ఇన్సిడెంట్తో ఆమె పార్టీతోనే ఉన్నారన్న విషయంలో స్పష్టత రావడమే కాదు, అధిష్టానం తమ పట్ల సానుకూలంగా ఉందనే క్లారిటీకొచ్చింది గుండా వర్గం. అదే ఉత్సాహంతో లక్ష్మీదేవి ముందుకు వెళ్తున్నారు.
తమ అనుచరులు సన్నిహితులకు సంబంధించి శుభ అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉనికి చాటుకుంటున్నారు. పాత పరిచయాలను పదిలం చేసుకుంటున్నారు. ఇటీవలే కళా వెంకట్రావు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు లక్ష్మీదేవి. జిల్లా గ్రూప్ పాలిటిక్స్ లో ముందు నుంచి కళావర్గంలో ఉన్న ఆమె ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారట. అయితే ఇటీవలే అరసవెల్లి దర్శనానికి హోంమంత్రి అనిత రాగా ఆమెను సైతం సాదరంగా ఆహ్వానం పలికి చీరతో సత్కరించారు లక్ష్మీదేవి. అయితే తిరుమల టూర్లో ఉన్న ఎమ్మెల్యే శంకర్ హోంమంత్రిని రిసీవ్ చేసుకోవాలని అనుచరులతో చెప్పారట. అయితే అప్పటికే అక్కడ లక్ష్మీదేవి ఉండడంతో ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోయారట. 2014లో సహచర ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిత, లక్ష్మీదేవి పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కాసేపు ముచ్చటించుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. మొత్తానికి గుండా లక్ష్మి పొలిటికల్ గా తన స్టైల్ మార్చారు, రూట్ మార్చారు. సీనియారిటీతో తనదైన రాజకీయాలు చేస్తూ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ అప్పటికి తమ వయోభారాన్ని అధిష్టానం అడ్డుగా భావిస్తే కుమారుణ్ణైనా బరిలోకి దింపేలా ప్లాన్ చేస్తున్నారట. ఏదేవైనా గుండా కుటుంబం మళ్లీ యాక్టివ్ కావడంతో శ్రీకాకుళం రాజకీయం హాట్ గా మారిపోయింది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే ఆసక్తి రేపుతోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.